యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాలు మరొకసారి మనందరూ చదువుతున్నాం. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఏమిస్తున్నారట? క్రొత్త ఆజ్ఞ. ఇట్స్ ఎ న్యూ కమాండ్. దేవుడు వారికి ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. మేబీ ధర్మశాస్త్రంలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి, ధర్మశాస్త్రంలో చాలా కట్టడలు ఉన్నాయి. మేబీ ఇప్పుడు యేసు ప్రభువు ఇస్తున్న ఆజ్ఞ పాత నిబంధన గ్రంథంలో కూడా ఇచ్చిన ఆజ్ఞ. అది కూడా ఆ ఆజ్ఞ ఆల్రెడీ ముందు ఒకసారి ఇచ్చిందే. బట్ అగైన్ మళ్ళీ నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా క్రొత్తది, ఏదైనా ఒక క్రొత్త విధానం, ఏదైనా ఒక క్రొత్త పద్ధతి మనల్ని ఒక నూతనత్వంలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ వంట చాలా కొత్తగా ఉంది అంటే అది కొద్దిగా రుచిగా ఉందన్నమాట. ఈ చీర చాలా కొత్తగా ఉంది, ఇప్పుడు చూసిన మోడల్ అసలు ఈ మోడల్గా లేదు, ఇట్స్ ఎ డిఫరెంట్ మోడల్. అంటే ఆ కొత్తదనంలో ఏదో యేసుప్రభు వారు ఒక క్రొత్త విధానాన్ని ప్రారంభించారు. మునుపటి విధానములన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి, మునుపటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి, లేకపోతే అవన్నిటి కూడా క్రోడీకరించి, లేకపోతే వాటన్నిటినీ కూడా ఒక మిక్సీలో వేసి, లేకపోతే వాటన్నిటినీ కూడా సమీక్షించి అందులోంచి ఒక క్రొత్త ఆజ్ఞను ఆయన క్రియేట్ చేశాడు. లేకపోతే ఒక క్రొత్త ఆజ్ఞను ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ప్రజలు అనేవాళ్ళు, లేకపోతే ఆయన చుట్టూ ఉన్నవారు, ఆయన చూస్తున్న విధానాలు, పద్ధతులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయనకి ఎక్కడో ఏదో అనిపిస్తుంది. నేను స్థాపించబోయే రాజ్యము, ఆ ప్రేమ రాజ్యము కనుమరుగైపోతుంది. ఆ రాజ్యాన్ని నేను చూడలేను. మనం కేవలం రక్షణ పొందుకుంటేనే సరిపోదండి, ఆ రక్షణ అనుసారంగా మనం జీవించాలి. హల్లెలూయా. యేసు ప్రభువారు ఏ ప్రేమ కలిగి, ఏ ప్రేమతో ఆ త్యాగము చేశారో, తన మహిమను విడిచిపెట్టి రావడానికి, ఆ మహాసింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి రావడానికి ఎంత ప్రేమ కలిగి ఉంటే రావాలి ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రజల కోసం, వారి రక్షణ కోసం, వారి విడుదల కోసం, వారి బాగోగుల కోసం హీ వాంట్ టు లెఫ్ట్ సంథింగ్ వెరీ గ్రేటెస్ట్ థింగ్. చాలా గొప్పదైన ఘనమైంది ఒకటి ఆయన విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆయన మహిమ కలిగిన సింహాసనమును, ఘనమైన ఆ గొప్ప ధన్యతను ఈ లెఫ్ట్ ఇట్, దాన్ని ఆయన విడిచిపెట్టేశాడు. మానవ స్వరూపంలోకి వచ్చేసాడు, మానవులుగా జీవించడానికి ఇష్టపడ్డాడు. బికాస్ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రభువా నువ్వు ఆ మహిమ కలిగిన సింహాసనాన్ని వదిలిపెట్టావు? విడిచిపెట్టని గొప్ప భాగ్యం అది. వై యు లెఫ్ట్? ఎందుకు దాన్ని మీరు విడిచిపెట్టారు? ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని అక్కడి నుంచి చెప్పడం కాదు, మీ దగ్గర ఉండి, మీ పక్కనే ఉండి చెప్పాలనుకున్నాను. హల్లెలూయా. అది మీకు చూపించాలనుకున్నాను, అది కార్యరూపంలో మీకు నెరవేర్చి రుజువు చేసి ఆ అనుభూతిని మీకు ఇవ్వాలనుకున్నాను. అలాగే మీరు కూడా చెయ్యాలని, అలాగే మీరు కూడా ఉండాలని
నన్ను నేను మరింతగా తగ్గించుకుంటూ నా మహిమను, నా ఘనతను, నా ఐశ్వర్యాన్ని, నా హోదాను, నా శక్తిని, నా ప్రతిభను, నా ప్రావీణ్యమును సమస్తమును పక్కన పెట్టి ఒక దీనుని యొక్క వస్త్రాలు ధరించుకుని మీరు ఆ అధ్యాయంలో ఆ యొక్క సిచ్యువేషన్, అది ఆ సంఘటన మీరు చూస్తూ ఉంటే, చదువుతుంటే మనకేం అర్థం కాదు కానీ, అంటే చదువుతుంటే జనరల్గా ఉంటుంది కానీ అది ప్రాక్టికల్గా మనం చేస్తేనండి గుండెలు తరికిపోతాయండి మనకి. అసలు ఆయన ఎలాంటి వ్యక్తిత్వం ఆయన ఎలాంటి వాడు, అంత శక్తిమంతుడు, అంత పవర్ఫుల్ మ్యాన్, అంత అధికారం కలిగిన గొప్ప దేవుడు సామాన్యులైన చదువు చంయాలేని కేవలం ఒక వృత్తికి ఆధారపడి విద్య లేని ఒక పామరు లాంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళేమి గొప్పవాళ్ళు కాదు. రేపొద్దున వాళ్ళందరూ ఎలాగుంటారో తెలీదు. వాళ్ళందరూ ఏ విధమైన త్యాగాలు చేస్తారో, వెనక్కి తిరిగి వెళ్ళిపోతారో, వాళ్ళు ఎలా బ్రతుకుతారో, ఆయన కొరకు జీవిస్తారో లేదో, ఆయన కోసం మరణిస్తారో లేదో, వాళ్ళ బ్రతుకుల పరిస్థితులు ఎలా ఉంటాయని తెలియదు. కానీ వాళ్ళందరి పాదాల దగ్గర కూర్చున్నాడండి ఆయన. వాళ్ళందరి పాదాల దగ్గర కూర్చుని వాళ్ళందరి పాదాలు కడుగుతున్నాడండి. టవల్ తీసుకుని వారందరి పాదాలు ఒత్తుతున్నారండి. ఆ సంఘటన మీరు చూస్తూ ఉంటే, మనం ఆలోచన చేస్తూ ఉంటే నిజంగా మన హృదయాలు చాలా కలత చెందుతాయండి. ఒక గొప్ప దేవుడు ఒక సామాన్యుని పాదాలు కడగటం అంటే ఎంత ప్రేమ ఉండాలండి. ఆ కార్యం చేయడానికి, లేకపోతే ఆ పాదాలు పట్టుకునే అనుభవంలోకి రావడానికి ఎంత ప్రేమ ఉండాలండి. మనం ఒకరిని క్షమించడానికి ఎన్ని అడ్డంకులు ఉంటాయో, మనం ఏదైనా ఒక కార్యం చేయడానికి మనకి ఎన్ని ఆటంకాలు అడ్డొస్తాయో, మనకి ఎన్ని ఈగోలు అడ్డొస్తాయో, మనకి ఎన్ని సాకులు ఉంటాయో, మనకి ఎన్ని డొంకలు ఉంటాయో, వంకలు ఉంటాయో. ఇస్కరేతు యోధా అనే ఒక వాడు అపవాది చేత పీడింపబడి, అపవాది చేత కంట్రోల్ చేయబడి, నిశ్చయముగా దినాన్ని యేసుప్రభుని అప్పగించబోతున్నాడని అతనికి తెలిసి అలాంటి వ్యక్తి పాదాలు కూడా ఆయన కడుగుతున్నాడండి. ఓన్లీ బికాస్ ఆఫ్ ద లవ్ లవ్ లవ్. ఇది వినటానికి చాలా సులువుగా ఉంటుంది, చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది, కానీ ఆచరించడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. మన క్రైస్తవ జీవితంలో ఇది పాటించడం చాలా కష్టం. బికాస్ ఎందుకంటే అంత గొప్పది కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. సులువైంది అందరూ చేసేస్తారు, తేలిగ్గా ఉన్నది అందరూ మోసేస్తారు. ఈ కచీఫ్ మోసేయండి అంటే చాలా ఈజీగా మోసేస్తారు మీరు అందరూ కూడా. బికాస్ ఇట్స్ ఇస్ వెరీ వెయిట్లెస్, చాలా తేలిగ్గా ఉంది ఇది. అది చేయండి, ఇది చేయండి, అది చేయండి అంటే మనం ఏదైనా చేసేస్తాం. కానీ యేసుప్రభువు ఇస్తున్న కొత్త ఆజ్ఞ ఉంది చూశారు, అది చేయాలంటే మనం ఎంతో 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 దేవునిలో నలిగిపో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు కూడా తప్పిపోయాడు, మనందరికీ తెలిసిందే. పేతురు కూడా తప్పిపోయాడు. యేసుప్రభువు అడుగుతున్నారు, పేతురును నన్ను ప్రేమిస్తున్నావా? ఏమీ అడగలేదండి. పేతురు గారిని యేసుప్రభువు ఏమీ అడగలేదు, కొట్టలేదు, తిట్టలేదు. ఎందుకు అలా చేసావని, మూర్ఖుడా, దుర్మార్గుడా, ప్లీజ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, ఎక్కడి నుంచి వెళ్ళిపో అని ఏమీ అనలేదండి. ఏమన్నాడు తెలుసా? నువ్వు నన్ను లవ్ మీ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అయితే నా గొర్రెల్ని కాసేయి,
నా గొర్రెల్ని మేపు, నా గొర్రెలను సంరక్షించు, వాళ్ళని పోషించు. ఆమేన్. అంటే దేవుని ప్రేమించడానికి ఈ గొర్రెలకి ఏంటండి లింకు? యేసు ప్రభుని ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఈ గొర్రెలను కాయడానికి ఏంటి లింకు? ఈ గొర్రెలను బాగా కాస్తేనే, ఈ గొర్రెలను బాగా నువ్వు ప్రేమిస్తేనే, వారిని నువ్వు సంరక్షిస్తేనే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు లెక్క. ఇట్ షోస్ దట్ యు ఆర్ లవింగ్ మీ. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు. నువ్వు ఎవరినైతే ఇష్టపడవో, ఎవరినైతే కోరుకోవో, ఎవరినైతే భరించలేవో, నేను మానవాళ్ళందరినీ ప్రేమిస్తున్నానండి అని చెప్పడం చాలా సులువు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళని ప్రేమించడం చాలా కష్టం. మానవాళ్ళందరినీ ఐ లవ్ మై కంట్రీ, నా దేశాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్పటం, ఆ ప్లెడ్జ్ చేయడం, ఇట్స్ వెరీ ఈజీ. కానీ మన ఇంట్లో ఉన్నవారిని, మనకి దగ్గరగా ఉన్న వాళ్ళని మనం ప్రేమిస్తున్నామని నిరూపించడం, ఇట్స్ వెరీ హై డిఫికల్ట్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంతమంది జనరల్గా అంటే ఒక ఆయన ఇలా స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట, నువ్వు దేవుని కుటుంబంలో ఉండడం నాకు ఎంతో సంతోషం అని పాట పాడతారట. మన పక్కన ఉన్న వాళ్ళు జనరల్గా నువ్వు దేవుని కుటుంబంలో ఉండడం నాకు ఎంతో సంతోషం అని చెప్తాం, కానీ నిజంగా మనం సంతోషంగా ఉండవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ దేవుని కుటుంబంలో ఉన్నారు. ఆమేన్. జనరల్గా మనం అనుకుంటాం, మనందరూ దేవుని కుటుంబంలో ఉన్నాం కాబట్టి, మీరు దేవుని కుటుంబంలో ఉన్నారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ, నేను చాలా సంతోషిస్తున్నానని మీరు పాట పాడచ్చు. కానీ ఆ ప్రేమను మనం నిరూపించుకోకపోతే చాలా కష్టం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు వారి హృదయాలు ఎరిగి, వారి మనస్తత్వాలు ఎరిగి, వారి తలాంపులు ఎరిగి, వాళ్ళ చర్యలు ఎరిగి, ఒకలేమో దూకుడైన వాడు, ఒకలేమో స్వార్థపరులు, ఒకలేమో లోక సంబంధమైన డబ్బు ఆశ కలిగిన వాళ్ళు, ఉన్న 12 మందిలోనే, ఏర్పాటు చేసుకున్న 12 మందిలోనే ఇలాంటి స్వభావం కలిగిన వారు ఉంటే హౌ కెన్ దే ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యాన్ని వీళ్ళు ఎలా నిర్మించగలుగుతారు? దేవుని యొక్క రాజ్యాన్ని వీళ్ళు ఎలా స్థాపించగలుగుతారు? రేపొద్దున్న ఇస్కరేతు యోధాలాగా అందరూ డబ్బు మనుషులైపోతే, యోహాను యాకోబులాగా అందరూ స్వార్థపరులైపోతే, పేతురులాగా అందరూ దూకుడిగా ప్రవర్తించేవారైపోతే, సీమోనులాగా రాజకీయ సంబంధమైన వ్యవస్థలో చిక్కుబడిపోతే, వీళ్ళందరూ ఇలా అయిపోతే నా ప్రేమ రాజ్యాన్ని, నేను అనుకున్న రాజ్యాన్ని, నేను నిర్మించాలనుకున్న సామ్రాజ్యాన్ని హూ విల్ బిల్డ్? ఎవరు నిర్మిస్తారు అని చెప్పేసి యేసుప్రభు వారికి మేబీ ఆ చివరి దినాల్లో, ఆ చివరి గడియల్లో ఆయన ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆమేన్. ఇది అన్ని ఆజ్ఞల కంటే క్రొత్త ఆజ్ఞ. వాట్ ఈస్ న్యూ? ఇది నిజముగా దేవుడే స్వయముగా తన నోటితో చెప్పిన ఆజ్ఞ. ఆమేన్. హల్లెలూయా. ఎవరో రాసిన ఆజ్ఞ కాదు. దేవుడు చెప్తే, మోషే రాస్తే అది ఒక చుట్టల మీద, పేపర్ల మీద రాసింది కాదు, స్వయంగా తన నోటితో పలికిన ఆజ్ఞ. ఒక క్రొత్త జనాంగానికి పాపములో, శాపములో, వాటన్నిటి పరిస్థితుల్లోంచి విడిపించబడి ఒక క్రొత్త సామ్రాజ్యాన్ని, ఒక క్రొత్త రాజ్యాన్ని, ఒక క్రొత్త గుంపును దేవుడు చేయబోతున్నాడు, లేకపోతే యేసుప్రభు వారు స్థాపించబోతున్నారు. వాళ్ళకి అనుగ్రహించిన క్రొత్త ఆజ్ఞ ఇది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిస్తున్న క్రొత్త ఏంటి? క్రొత్తదనం ఏంటి? క్రొత్తదనం అంటే దానికున్న ప్రత్యేకతే దానికున్న క్రొత్తదనం.
హల్లెలూయా. దానికి ఉన్న త్యాగమే దానికి ఉన్న క్రొత్తదనం, దానికి ఉన్న సామర్థ్యమే, దానికి ఉన్న బలమే దానికి క్రొత్తదనం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసుప్రభువు వారు చెప్తున్నారు, ఇదిగో మీరు ఒకరిని ఒకరిని ప్రేమించవలనని, మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలనని ఏం ఆజ్ఞిస్తున్నాను? క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. మన పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం, మీరు పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ పూర్ణ శక్తితోనూ మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించాలి. యేసుప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ అంటే మీ పూర్ణ హృదయముతో ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ ఆయన ఏమి ఇచ్చారు కొత్త నిబంధన గ్రంథానికి? లేవీకాండము 19వ అధ్యాయము 18వ వచనం, కీడుకి ప్రతి కీడు చేయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచకొనుక, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనుక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో మీరు ఒకరిని ఒకరిని ప్రేమించుకోవాలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇప్పుడు ఆల్రెడీ లేవీకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో మీరు ఏం చదివారు? ఇటీవలే ఒకరినొకరు ఆల్రెడీ ఉంది కదా, మరి ఇది కొత్త ఆజ్ఞ ఎలాగైంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ధర్మశాస్త్రము కంటే ఉత్తమమైన శ్రేష్టమైన ఒక ఆజ్ఞ ఇచ్చుచున్నారు. హల్లెలూయా. ధర్మశాస్త్రము కంటే, మోషే ధర్మశాస్త్రము కంటే, దేనికంటే? మోషే ధర్మశాస్త్రము కంటే ఒక ఉన్నతమైన శ్రేష్టమైన ఒక క్రొత్త ఆజ్ఞను ఆయన ఇచ్చుచున్నాడు. ఆమేన్. క్రీస్తు అనే సంఘం అని పిలువబడే విముక్తులైన క్రొత్త గుంపును ఆయన సృష్టించుచున్నాడు. ఎవరైతే విడుదల పొందారో, ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఒక క్రొత్త గుంపుగా సృష్టించబడి ఆయన వెంబడిస్తున్నారో వారికి క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు ఇది కొత్తది? ఎందుకంటే ఇది పాత దానికంటే గొప్పది, అది ఉన్నతమైనది, శ్రేష్టమైనది, మరింత బలమైనది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇతర సభ్యులు, అందులో ప్రతి సభ్యుడు ఇతర సభ్యుల పట్ల చూపవలసిన ప్రేమ ప్రత్యేకమైనది. ప్రతి ఒక్కరి పట్ల, ప్రతి సభ్యుల పట్ల చూపించే విధానము చాలా ప్రత్యేకమైనదంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు నిజంగా ఈ యొక్క ఆజ్ఞ వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఆయన చాలా ఉన్నతంగా వారి హృదయాలను దర్శించాలనుకున్నాడు. ఇదేదో తేలికగా చెప్పేసి, తేలికగా ఒక ఆజ్ఞ ఇచ్చేసి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జనరల్గా మనకి కొన్ని రూల్స్ ఉంటాయి, అంటే మీకు అర్థం అవడానికి చెప్తాను. మనకు కొన్ని చట్టాలు, రూల్స్ ఇవన్నీ ఉంటాయి. అవి మీరు ఎప్పుడు పాటిస్తారో తెలుసా? అక్కడ ఒక ఆయన గన్నెట్టుకుని నిలబడతాడు. దెర్ ఈజ్ ఎ మ్యాన్ హూ హోల్డ్ ద వెపన్. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఆ వెపన్కి భయపడి, ఆ చట్టానికి భయపడి, ఆ శిక్షకు భయపడి. అవునా కదా? నేను అంటాను, దేవుడు మనకిచ్చిన ఈ ప్రేమ, ఈ క్రొత్త ఆజ్ఞ అన్ని ఆయుధాల కంటే బలమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని ఆయుధముల కంటే బలమైనది. ఆ ఆజ్ఞ ముందు, ఆ ప్రేమ ముందు, ఆ ప్రేమ బలము ముందు
ఏ ఆయుధాలు పనికిరావు. అంత బలమైన కార్యము, అంత బలమైన ప్రేమ దేవుడు ప్రతి హృదయంలో స్థాపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క చేతులు లేవు, మీ చేతులే దేవుని చేతులు. యేసుప్రభు పాదాలు ఇక్కడ లేవు, మన పాదాలే యేసుప్రభు పాదాలు. ఆయన ఆలోచన ఇక్కడ లేదు, కానీ మీ ఆలోచనే ఆయన ఆలోచన. హల్లెలూయా. ఆయన ఆదరణకరమైన మాటలు ఇక్కడ లేవు, అంటే ఇప్పుడు ఆయన డైరెక్ట్గా యాజ్ పర్సన్ ఇక్కడ లేడు, కానీ ఆయన స్వారూప్యములో ఆ ప్రేమను కనపరచటానికి, లేకపోతే ఆ విధంగా స్పందించటానికి, ఆ విధంగా ఆదరించడానికి, ఆ విధంగా స్పర్శించడానికి, ఆ విధంగా నడవడానికి ఆయన స్థానంలో దేవుడు నిన్ను నన్ను పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ ఎలా ఉంటుందో రుచి చూపించడానికి నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ప్రేమ స్పర్శను అనేకులకు చూపించడానికి అలాంటి చేతులు, కాళ్ళు దేవునికి ఇచ్చాడు, అలాంటి మనసు దేవునికి ఇచ్చాడు. ఈరోజు ఆయన ప్రత్యక్షంగా ఇక్కడ లేకపోయినా ఆయన లాంటి స్వభావం కలిగి, ఆయన లాంటి మనస్తత్వం కలిగి, ఆయన లాంటి సంసిద్ధత కలిగి, ఆయన లాంటి ఆ గొప్ప విల్లింగ్నెస్ చేయగలగడానికి మనసు కలిగే ఒక స్వారూప్యాన్ని దేవుడు మనలో పెట్టాడు. ఇప్పుడు మనం చేస్తున్నామంటే ఆయన చేసినట్టే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకి బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోయాడు. హీ గేవ్ us ద రెస్పాన్సిబిలిటీ. ఇదిగో నేను ఈ విధంగా సంపూర్ణంగా ప్రేమించాను, అరమరికలు లేకుండా ప్రేమించాను. సో నౌ మీరు కూడా అలాగే చెయ్యండి, అలాగే నిరూపించండి, అలాగే ప్రత్యక్షపరచండి, అలాగే బలాన్ని ప్రదర్శించండి అని చెప్పేసి యేసుప్రభు వారు ఆ యొక్క విధానాన్ని, ఆ యొక్క బాధ్యతల్ని మనందరి మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవ చేతులన్నీ కూడా యేసయ్య చేతులే. ప్రపంచంలోని ప్రతి క్రైస్తవ గుండె యేసయ్య గుండె లాంటి గుండె. ప్రతి క్రైస్తవుడు స్పందించే స్పందన అది యేసయ్య ప్రేమ స్పందన. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఆదరించే మాటలు, వారు చెప్పే మాటలు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు చేసే ప్రతి ఆధ్యాత్మిక ఆలోచన విధానము అది యేసయ్య ఆలోచన విధానమే. మేబీ యేసయ్య ఉంటే ఇలాగే చేసేవాడేమో. ఆయన స్వయంగా ఇక్కడ ఉంటే ఎలా క్షమించాడో, ఎలా ప్రేమించాడో అలాగే మనం అలాగే మనం చేస్తామని ఆయన మనకి బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎవరమో తెలుసా? ఆయనను ప్రత్యక్షపరిచే వాళ్ళము. ఆమేన్. ఆయన ప్రేమను చూపించే వాళ్ళము. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు తెలుసా? నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఐ యామ్ గివింగ్ ఎ న్యూ కమాండ్. ఒకరిని ఒకరు మీరు ప్రేమించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు వారు ఎలా అయితే చేశారో, ఎలాగైతే ప్రూవ్ చేశారో, ఎలాగైతే ప్రత్యక్షపరిచారో అలాగే ఆ విధంగానే మనం చేయాలని యేసుప్రభు వారు కోరుకుని ఈ రెస్పాన్సిబిలిటీని, ఈ బాధ్యతని మనందరి హృదయాల్లో ఆయన ప్రత్యక్షపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు ఆ ప్రాధాన్యత మనలో లేదు? ఎందుకు ఆ పరిపూర్ణత మనలో లేదు? ఎందుకు ఆ ప్రత్యక్షత మనలో లేదంటే నిజంగా మన దేవుని యొక్క విధానంలో లేము కాబట్టే. ఆమేన్. హల్లెలూయా. ఇందుచేత మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు తెలియట్లేదంటే ఆ ప్రేమ మనలో లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ధాతృత్వం మనలో లేదు, ఆ ప్రత్యక్షత మనలో లేదు, ఆ అనుభవం మనలో లేదు. అందుకనే మనము ఎవరికి తెలియటం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు
ఏదో ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చేస్తానంటే ఇప్పటిదాకా చాలా ఆజ్ఞలు ఇచ్చారు కదా, అవన్నీ కూడా బట్టి పట్టేసి దేవునికి స్తోత్రం హల్లెలూయా. అవన్నీ ఏంటండి, బట్టి పట్టేసి పరీక్షలు రాసేస్తారని కుదరదు. ఇది బట్టి పట్టి పరీక్షలు రాసే ఆజ్ఞ కాదు. నీ జీవితంలో నా జీవితంలో దాని ప్రకారముగా జీవించాల్సిన ఆజ్ఞ. హల్లెలూయా. దాని యొక్క లోతును, ఎత్తును, బలాన్ని ప్రదర్శించాల్సిన ఆజ్ఞ. దాని రూపాన్ని ప్రత్యక్షపరచవలసిన ఆజ్ఞ. ఆ రూపం ఎలా ఉంటుందో, దానికి రుచి ఉంటే ఎలా ఉంటుందో, దానికి బలం ఉంటే ఎలా ఉంటుందో, దానికి శక్తి ఉంటే ఎలా ఉంటుందో మనం నిరూపించాల్సిన బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమకు రుచి ఉంటుందండి. ఆ రుచి ఉంటే ఎలా ఉంటుంది, ఇంకో ఎలా ఉంటుందేమో. ప్రేమకు బలం ఉంటుందా, బలం ఉంటుంది. బలం ఉంటే ఎలా ఉంటుంది, ఇంకో ఎలా ఉంటుంది. ఆ బలాన్ని, ఆ ప్రేమను, ఆ గొప్పతనాన్ని, లేకపోతే ఆ ప్రత్యక్షతను, ఆ బరువును మనం ఖచ్చితంగా నిరూపించాల్సిన గొప్ప ఆయుధం ఏదైనా ఉందంటే అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ అయిన ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు దాని గురించి మనం చెప్పడం చాలా సులువు, తేలిక. లేకపోతే ఎవరికైనా మనం చెప్పడం కూడా చాలా సులువు, తేలిక. కానీ ఇన్ అవర్ ప్రాక్టికల్ లైఫ్, మన జీవితంలో అది చెయ్యాలి అని అంటే, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది మన జీవితంలో పాటించాలి అని అంటే, మన జీవితంలో అది మనం నిజంగా పాటిస్తున్నామా లేదా అని పరీక్ష చేసుకోవాల్సి వస్తే, నాకు తెలిసి మనందరం ఫెయిల్ అయిపోతాం. మనందరం ఏమైపోతామండి, ఫెయిల్ అయిపోతాం. ఈ సబ్జెక్ట్లో మనందరం ఫెయిల్ అయిపోతాం. ఈ ప్రాక్టికల్, ఇది ఉదాహరణకి ఇప్పుడు ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్స్ జరుగుతాయి కదండి, జరుగుతాయి ప్రాక్టికల్స్. ఇప్పుడు మనందరికీ ప్రేమ అనే ప్రాక్టికల్స్ పెట్టారనుకోండి, ఏమండి, ప్రేమ అనే ప్రాక్టికల్స్ పెట్టారనుకోండి, మనం ఏమైపోతాం. నాకు తెలిసి అందరికీ సున్నాలే. యేసు రక్తం చేయి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాక్టికల్ క్లాసులో మనం అందరం ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే ఈ ప్రాక్టీస్ మనం పాస్ అవ్వం, ఎందుకంటే మనం చేయట్లేదు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రాయటం గొప్ప కాదు, చెప్పటం గొప్ప కాదు, దాన్ని పాటించటమే గొప్ప. హల్లెలూయా. ఆయన పాటించి చూపించి వెళ్ళారు. ఇదిగో నిన్ను ప్రేమిస్తున్నానని కలువలు సిలువలో ఆయన చూపించారు. ఇదిగో నీకోసమే ప్రాణం పెడుతున్నానని చూపించారు. ఆయన హింసిస్తున్న వారిని, దూషిస్తున్న వారిని, కొరడలతో కుట్టిన వాడిని, ఉమ్మి వేసిన వాడిని, వీళ్ళందరినీ కూడా పాపం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు ప్రభా తండ్రి, వాళ్ళని క్షమించేయి. హల్లెలూయా. జస్ట్ ఫర్గివ్ దెమ్. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. నా గురించి పరిపూర్ణంగా వాళ్ళకి తెలియక ఏదో అనుకోకుండా వాళ్ళు చేసేసారు. మీరు వాళ్ళని క్షమించేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరం కూడా ఈ ఫిబ్రవరి మాసంలో మనందరం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రేమ అనే సబ్జెక్ట్లో మనందరం పాస్ అవ్వాలి. ఆ ప్రాక్టికల్ క్లాసులో మనం పాస్ అయిపోవాలి. హల్లెలూయా. ఎప్పుడు వస్తుందో ఆ పరీక్ష తెలియదు, ఎప్పుడు వస్తుందో ఆ ప్రాక్టికల్ తెలియదు నీకు. ఇది దేవుని ప్రేమ అండి, మనుషుల ప్రేమ కాదు, వస్తువుల ప్రేమ కాదు, లోక సంబంధమైన మనుషులు కనపరిచే ఇది బాహ్య సంబంధమైన, లోక సంబంధమైన ప్రేమ కాదు. ఇది స్వచ్ఛమైన దేవుని ప్రేమ, అరమరికలు లేకుండా చూపించే దేవుని ప్రేమ, కొలతలు లేకుండా చూపించే దేవుని ప్రేమ. హల్లెలూయా. నీ డబ్బులు దెబ్బేశాడని, లేకపోతే నీకు అన్యాయం చేశారని తెలిసినా, చూసి గ్రహించి అర్థం చేసుకుని, ఓహో నా డబ్బులు ఈయనే దెబ్బేశాడని తెలిసినా సరే ప్రేమించే మనసు ఉంటే చూసారండి, అదే యేసయ్య మనసు అండి. హల్లెలూయా. ఎంత నష్టం చేసినా, ఎంత అన్యాయం చేసినా, ఎంత ఏమి చేసినా, జస్ట్ ఫర్గివ్, ఆయన్ని క్షమించేయండి. ఆయన్ని దానికి ఇదే ఆధారం ఏంటో తెలుసా? నువ్వు దేవుని ప్రేమను కలిగి ఉన్నావు. ఆమేన్. యు ఆర్ షోయింగ్ దట్ యు ఆర్ లవింగ్ సో మచ్ లైక్ జీసస్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభువారు ఒక పాపాత్మురాలని ఇంటికి వెళ్ళారట. ఎక్కడికి వెళ్ళారండి? ఒక పాపాత్మురాలు. అసలు మనుషులు అన్నవాడు ఎవడో ఆవిడ ఇంటికి వెళ్ళట్లేదు. అది
మనుషులైన వాడు ఎవడో కూడా, మనుషులు ఎవరు ఆవిడ ఇంటికి వెళ్ళట్లా, కానీ యేసు ప్రభు వాడు ఇంటికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పడానికి. టు ప్రూవ్ ఐఎమ్ లవింగ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందరూ రాళ్లతో కొడుతున్నా సరే ఈయన మాత్రం ఎందుకు కొట్టట్లో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి. ఈ షోయింగ్ సంథింగ్ యూనిక్. అందరూ రాళ్లతో కొడితే ఈయన కొట్టడు, అందరూ తృణీకరిస్తే ఈయన తృణీకరించడు, అందరూ తిడితే ఈయన తిట్టడు, అందరూ వద్దంటే ఈయన ఎస్ అంటారు, అందరూ రైట్ అంటే ఈయన రాంగ్ అంటాడు. ఎందుకంటే అదంతా డిపెండ్స్ ఆన్ ద లవ్. ఆయన చూపించే ప్రేమ మీద ఆధారపడి ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా ప్రేమ హృదయాలతో నిండిపోవాలి. యేసయ్య ప్రేమ హృదయాలుగా నిండిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ ఎలా ఉంటుందో మీరు చూపించాలి, దాని యొక్క బలం ఎంతో మీరు చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని యొక్క అనుభవం, దాని యొక్క లోతు ఎత్తు ఎంత ప్రభావమైనదో మనం ఖచ్చితంగా చూపించాలి. ఆ చూపించిన రోజునే దాని యొక్క విలువ, దాని యొక్క బ్లెస్సింగ్స్, దాని యొక్క ఆశీర్వాదాలు, దాని యొక్క కార్యరూపం మన జీవితాల్లో తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఇది చాలా కష్టమైన పని. దిస్ ఈస్ ద హైయెస్ట్ డిఫికల్ట్. చాలా కష్టతరమైన పని ఇది. కానీ ఇది ఎవరి ఆజ్ఞ తెలుసా? యేసయ్య ఆజ్ఞ. ఆమేన్. మనం ఎవరి బిడ్డలం? మరి ఆయన బిడ్డలం అయినప్పుడు ఆయన చెప్పింది చేయాలా లేదా? చేయాలా లేదా? చెయ్యాలి, పాటించాలి, లోబడాలి, విధేయత చూపించాలి. అట్టి ప్రకారం మనం జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 13వ అధ్యాయం మరొకసారి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని. ఆమేన్. హల్లెలూయా. ఒకరిని ఒకరు. ఆమేన్. ఒకరిని ఒకరు, ప్రతి ఒక్కరు ఒకరిని ఒకరు. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రపంచంలో అదే లేకపోతే, ఆ ప్రేమే లేకపోతే ఈరోజు మనం ఏమి చేసినా వ్యర్థం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎన్నైనా చెయ్యండి, ప్రేమ లేకపోతే అది అంత వేస్ట్. ఆమేన్. హల్లెలూయా. బిర్యానీ వండండి, చికెన్ వండండి, మటన్ వండండి, అన్నీ వండండి, కానీ అక్కడ ప్రేమ లేకపోతే అవన్నీ వేస్ట్, అవన్నీ వృధా. ఆమేన్. హల్లెలూయా. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని, ఒకరినొకరు ప్రేమించుకోవాలని, ఒకరినొకరు గౌరవించుకోవాలని, ఒకరినొకరు క్షమించుకోవాలని, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని. నిజంగా పేతురు చేసిన మోసానికి యేసుప్రభువు ఎంత శిక్షణ వెయ్యాలండి? వెయ్యాలా లేదా చెప్పండి? ఆయన చేసిన మోసానికి ఎంత శిక్ష అయినా వెయ్యాలి. ఆయన ఒకటే మాట అడుగుతున్నాడు, డూ యూ లవ్ మీ? డూ యూ లవ్ మీ? నిజంగా అక్కడి నుంచి పేతురు జీవితం అంతా మారిపోయిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద ఎంటైర్ లైఫ్ ఆఫ్ పీటర్, ద పేతురు యొక్క ఆయన జీవిత విధానము, ద లాస్ట్, ఆ మిగిలి ఉన్న జీవితం అంతా మారిపోయిందండి. అతడు చేసిన సేవ, చేసిన పరిచర్య, చేసిన త్యాగం యేసుప్రభునే మించిపోయిందండి. హల్లెలూయా. ఎందుకంటే గొర్రెల్ని ఎంతగా ప్రేమించాడంటే, యేసుప్రభు అయితే ఎలా ప్రేమిస్తాడో అలాగే ప్రేమించాడు. హల్లెలూయా. ఒకవేళ యేసుప్రభు స్థానంలో ఉండి ఆ గొర్రెల్ని యేసుప్రభే ఉండి ఆ గొర్రెల కోసం ఎలాగైతే ప్రయాసపడతాడో అలాగే ప్రయాసపడ్డాడు. ఒకవేళ యేసుప్రభే ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తాడో అలాగే ప్రేమించాడు.
ఆయన లేని లోటును ఆయన తీర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ప్రేమించినట్టు ప్రేమిస్తే బాగున్ను అంటే, లేదమ్మా, ఆయన లాంటి ప్రేమ నా దగ్గర కూడా ఉంది. నేను ఆయన బిడ్డనే. ఆయన ఆ ప్రేమ నాకు నేర్పించి చూపించి నాకు ఇచ్చి వెళ్ళాడు. నేను కూడా నీకు ఇస్తాను. ఆమేన్. ఇదిగో ఆయన రుచి ఎలా ఉంటుంది, ఆయన మాధుర్యం ఎలా ఉంటుంది, ఆయన త్యాగం ఎలా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నాకు ఇచ్చిన ప్రేమనే నీకు కూడా ఇస్తున్నాను, తీసుకో. ఆమేన్. హల్లెలూయా. ఆయన నాకు ఏదైతే ఇచ్చాడో, ఎలాగైతే ఇచ్చాడో, ఎంత గొప్పగా ఇచ్చాడో, ఎంత ఉన్నతంగా ఇచ్చాడో, ఎంత ఘనంగా ఇచ్చాడో, నేను కూడా నీకు ఇస్తున్నాను, తీసుకో. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యాలు మీరు ఎవరు తీయద్దు. అపోస్తల కార్యాలు మీరు చదివితే, తమకు ఉన్నది ఏదియు తమది కాదు అని అనుకునేను. వారికి ఉన్నది ఏది కూడా, వాట్ ఎవర్ వీ హ్యావ్, దట్ ఈస్ నాట్ అస్, దట్ ఈస్ నాట్ బిలాంగ్ టు అస్. మాకున్నది ఏది మాది కాదు అని చెప్పి సమృద్ధి కొలది ప్రతి ఒక్కరికి పంచిపెట్టెను. వావ్. ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాదే. మొన్న ఎక్కడో ప్రార్థనలో చెప్పాను, రాజుగారు ఒక పరీక్ష పెట్టారట. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ప్రేమిస్తున్నారా లేదా, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను ప్రేమిస్తున్నారా లేదా, నన్ను ఎలాగా ఇష్టపడుతున్నారా లేదా అని చెప్పేసి ఆయన ఒక పరీక్ష పెట్టి వీళ్ళందరినీ పిలిచారట. బాబు, మీకు ఎవరికి ఏది కావాలో ఈ రాజ్యంలో, నా యొక్క కోటలో మీకు ఎవరి కావాలో ఏది కావాలో అది తీసేసుకోండి అని చెప్పారట. మీకు ఏది కావాలో అది తీసేసుకోండి అని చెప్తే, ఒక ముసలావిడ మొత్తం కోట వేసుకుందంట. ముసలావిడ ఏమేటేసుకుంది? కోట. ఈ కోట నాదండి, ఈ కోట నాదండి అంటుందంట. మొత్తం ఒకటి కిరీటం పెట్టేసుకున్నాడంట, ఒకటి బంగారం పెట్టేసుకున్నాడంట, ఒకటి సోపాలు పెట్టేసుకున్నట్ట, ఒకరు అందరూ పెట్టేసుకున్నారంట. దేవునికి స్తోత్రం. రాజుగారిని మాత్రం ఎవరో పట్టుకోవట్లేదట. ఆయన ఎందుకు అవసరం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వస్తువులు అవసరం వాళ్ళకి, వాళ్ళందరికీ వస్తువులు కావాలి. రాజు అవసరం లేదు ఎవరికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి యేసయ్య కావాలి, ఆయన ప్రేమ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా కొన్నిసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో సేమ్ ఆయన ఎలాగైతే ప్రేమిస్తాడో ఆ ప్రేమ మనం చూపించగలమా? మీరు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త పదే చదువుతూ ఉండండి. రీడ్ ఇట్ అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్. యేసు ప్రభు యొక్క మనస్తత్వాలు అన్నీ కూడా మనకు అర్థమైపోతూ ఉంటాయండి. ఏంటి ఇలాగ ఎంతగా మానవుల పట్ల ఎందుకు ఇంత తగ్గించుకొని రావాల్సి వచ్చింది? ఎందుకు ఈ ప్యాటర్న్, ఈ పద్ధతి ఏంటి, ఈ విధానం ఏంటి? ఎందుకు ఇంత సామాన్యంగా పుట్టాలి? ఎందుకు ఆయన మహిమని ఇలా దాచిపెట్టాలి, వదిలేసుకోవాలి? ఎందుకంటే మానవులను ప్రేమించాలంటే ఇంకా ఆయన మానవుల స్థాయికి దిగిపోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనందరం కూడా మన విశ్వాస జీవితంలో ప్రేమను ఎలా ప్రదర్శించాలో, దేవుని ప్రేమను, మనుషుల ప్రేమ కాదు, మనకే విధానం ఉంటుంది, ఆ విధానం కాదు. దేవుని ప్రేమ అన్ని ప్రేమల కంటే గొప్ప ప్రేమ. హల్లెలూయా. అది భార్యాభర్తల ప్రేమ కంటే, మనుషుల ప్రేమ కంటే, వస్తువుల ప్రేమ కంటే, అన్నదమ్ముల ప్రేమ కంటే, అక్క చెల్లెండ్రుల ప్రేమ కంటే, అన్ని ప్రేమల కంటే గొప్ప ప్రేమ ఏదైనా ఉందంటే అది యేసయ్య ప్రేమే. ఆ యేసయ్య ప్రేమ ఎలా ఉంటుందో, ఆ రుచి ఏంటి, ఆ మాధుర్యం ఏంటి, దాని గొప్పతనం ఏంటో తెలిస్తే అసలు ఈ ప్రేమలన్నీ ఎందుకు పనికిరావండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఈ ప్రేమలన్నీ లెక్క చేయాల్సిందంటే దాని ముందు ఇవేమి సరితూగవండి. నిజంగా మనందరికీ
ఆ యేసయ్య గొప్ప ప్రేమ మన హృదయాల్లో నింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ఒకరిని ఒకడు ప్రేమించుట విషయములో తప్ప, ఏ విషయంలో? ఒకరిని ఒకరు ప్రేమించుకునే విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా ఎవరికి కూడా మనం అచ్చి అంటే అప్పు అనమాట, బాకీ. అచ్చి అంటే అప్పు లేదా బాకీ. మనం ఒక్క ప్రేమ విషయంలోనే బాకీ ఉండాలట. మీరు నాకు బాకీ ఉన్నారండి. ఏంటండి? మీరు చూపించాల్సిన యేసే ప్రేమ సరిగ్గా చూపించట్లేదు. మీరు అప్పు ఉన్నారు నాకు. మీరందరూ అప్పులోళ్ళే, మనందరం కూడా అప్పులోళ్ళమే. ఎందుకంటే యేసుప్రభువారు చూపించాల్సిన ప్రేమ మనం చూపించట్లేదు. ఆ బాకీలన్నీ మీరు తీర్చాలి ఈ సంవత్సరం. తీరుస్తారా? ఎవరేం మాట్లాడలేదట. మీరందరూ బాకీ పడిపోయారు యేసే ప్రేమ చూపించడంలో. యు ఆర్ ఆల్ డెప్టర్స్. మనందరూ వి ఆల్ డెప్టర్స్. మనం అందరూ కూడా బాకీదారులు, బాకీ చెల్లించాలి. మనం చాలా బాకీ పడిపోయాం. నీ సహోదరుని ప్రేమించటంలో మీరు బాకీ పడిపోయారు. మీ బ్రదర్ని, మీ సహోదరిని మీరందరినీ ప్రేమించటంలో యు ఆర్ డెప్టెడ్. నువ్వు బాకీ పడిపోయావు. డబ్బులు అప్పున్నా పర్వాలేదు కానీ, ఇంకేదో అప్పున్నా, పంచదార అప్పున్నా పర్వాలేదు కానీ, ప్రేమ అప్పు మాత్రం ఉండకూడదు. హల్లెలూయా. అప్పు తీర్చేయాలి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఎవరికైనా అప్పు ఉంటే మనం ఏం చేయాలి? ఇట్స్ ఎ రూల్, ఇట్స్ ధర్మం, అంతే కదా. మనం ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే ఇది జస్టిస్, ధర్మం, నీతి, యథార్థత. పౌలు చెప్తున్నాడు, ఒకరిని ప్రేమించటంలో ఆ విషయంలో మీరు బాకీ ఉండాలి తప్ప ఇంకే విషయంలో మీరు బాకీ ఉండకూడదు. హల్లెలూయా. మిగతా బాకీల గురించి నేను మాట్లాడట్లేదు. మిగతా బాకీలన్నీ పక్కన పెట్టండి. మిగతా బాకీల గురించి నేను మాట్లాడట్లేదు. మనందరం కూడా ప్రేమించట విషయంలో బాకీ ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలియదు మరి ఏ విషయంలో, ఈ ప్రేమ విషయంలో లేకపోతే ఈ ప్రేమించట విషయంలో మీరు ఎంత బాకీ పడిపోయారో నాకు తెలీదు. ఆ బాకీలన్నీ మీరు లెక్కేసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బాకీలన్నీ మీరు వడ్డీతో సహా లెక్కేసుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా ఆ బాకీలన్నీ కూడా ఈ సంవత్సరం తీర్చేయండి. ఏ బాకీలు? దేవుని ప్రేమ చూపించే బాకీలు. ఆమేన్. ఏ బాకీలండి? దేవుని ప్రేమ చూపించే బాకీలు. మనం అప్పు ఉండిపోయామంట, మనం బాకీ ఉండిపోయామంట. ఎవరైనా ఫోన్ చేసి మీరు నాకు బాకీ ఉన్నారని అంటే, ఇదేట్రా బాబు, నీ దగ్గర ఎప్పుడు డబ్బులు తీసుకున్నారా? లేదండి, ఈ మధ్యకాలంలో మీరు నన్ను యేసయ్య ప్రేమించినట్టు ప్రేమించట్లేదు అని అన్నారనుకోండి. అయ్యి బాబా, ఎంత బాకీ ఉండిపోయారండి మీకు? 4 నెలల నుంచి బాకీ ఉండిపోయారండి మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6 నెలల నుంచి మీరు బాకీ ఉండిపోయారండి. సంవత్సరం నుంచి బాకీ ఉండిపోయారండి. యేసయ్య ప్రేమకి లోక సంబంధమైన ఆలోచన విధానం ఉండదండి. యేసయ్య ప్రేమకి త్యాగమే ఉంటుంది. హల్లెలూయా. యేసయ్య ప్రేమకి సంపూర్ణత ఉంటుంది. ఆమేన్. యేసయ్య ప్రేమకి చాలా బలం ఉంటుంది. ఈ రోజున ఒకరిని ప్రేమించుకోవటంలో బాకీ తప్ప ఇంక ఏ బాకీ ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, యవనస్తులు కానీ యేసయ్య ప్రేమతో నింపబడుదురు గాక. సో ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితంలో ప్రతి భాగములో యేసయ్య ప్రేమిస్తే ఇలాగే ప్రేమిస్తాడేమో, యేసయ్య గౌరవిస్తే ఇలాగే గౌరవిస్తాడేమో, యేసయ్య మాట్లాడితే ఇలాగే మాట్లాడతాడేమో. ఆయన బిడ్డగా, ఆయన శిష్యుడిగా నాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా, నేను అలాగే చెయ్యాలి, అలాగే ప్రేమించాలి. ఆ బాకీ ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఏముండకూడదు? బాకీ ఉండకూడదు.
చదవండి. ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప. జాగ్రత్తగా వినండి. పొరుగువానిని ప్రేమించువాడే వాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు. లేకపోతే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు కాదు. అంటే ధర్మశాస్త్రం నెరవేర్చేవాడని ఎలా ప్రూవ్ చేశాడు దేవుడు అండి? మీరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు అని రుజువేంటి? చెప్పండి, రుజువేంటండి? ఏమైనా ఉన్నాయా? నేను అంత ఇచ్చాను, నేను అంత చేశాను, నేను ఆ ఊరు వెళ్ళాను, ఇది చేశాను, అది చేశాను, ఇది చేశాను అని ఇంత లిస్ట్ చెప్పడం కాదు. నీ పొరుగు వాడిని ప్రేమించావు లేదో చెప్పు, అదొకటి చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఒక్క కూటం ఉంటే చాలు, మిగతా కూటాలన్నీ కొట్టిపోతాయి. నీవు దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు అనడానికి ఏంటి రుజువు? దిస్ ఈజ్ ద రుజువు. నీ పొరుగువాడిని ప్రేమించడం బట్టే, పొరుగువాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు. ఎలాగండి మీరు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు? ఎలాగండి ఆ ధర్మశాస్త్రాన్ని దాన్ని మీరు నెరవేర్చారనంటే, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, ఆశించవద్దు అనునవియు. జాగ్రత్తగా వినండి, అవన్నీ చదువుతూ వినండి జాగ్రత్తగా. అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలనని వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ చెప్పినవన్నీ కూడా ఇందులోనే కలిసిపోయి ఉన్నాయి. ఇది ఒక్కటే ఉంటే అవన్నీ నువ్వు చేసినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. పైన చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా ఒక ఆజ్ఞలోనే కలిసిపోయాయంట. అన్నిటిలోనూ వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ఆమేన్. నీ పొరుగువాడిని ప్రేమించటం అనే ఆజ్ఞలో ఇవన్నీ సంక్షేపంగా ఇమిడి ఉన్నవంటే, ఇమిడి అంటే ఏంటి అని, ఇమిడి ఉన్నాయంటే ఏంటి? అందులో ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పౌలు ఈ గొప్ప విషయాన్ని వాళ్ళకి నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పొరుగు వారిని ప్రేమించటం బట్టి నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అంటే ఏంటో తెలుసా? కొత్త ఆజ్ఞ ఏంటో తెలుసా? ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాం అనడానికి రుజువు ఏంటో తెలుసా? నీ పొరుగు వారిని ప్రేమిస్తుంటే చాలు, నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పొరుగువాడిని ప్రేమించకుండా, నీ సహోదరుని ప్రేమించకుండా, ఎవరిని ప్రేమించకుండా నువ్వు ఎన్ని ఆజ్ఞలు పాటించినా, ఏ కార్యక్రమాలు చేసినా, ఏమి చేసినా, ఎంత ప్రయాసపడినా, ఎంత సువార్త చేసినా, ఎన్ని తలాంతులు కలిగినా, ఎన్ని సామర్థ్యాలు కలిగినా, ఎంత డబ్బులున్నా, ఏమున్నా, దేవుడికి ఎంత చేసినా, ఏం చేసినా అవన్నీ కూడా దేవుడు కొట్టేస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ కదయ్యా నీ పొరుగువాడిని ప్రేమించావా అని అడిగాడు అనుకోండి యేసు ప్రభు. ఒకవేళ నేను ప్రభు నేను అది చేశాను, నీ నామాన్ని దయ్యాన్ని వెళ్ళగొట్టాను, నీ నామంలో అది చేశాను, ప్రవచనాలు కట్టాను, అది కట్టాను, ఇది కట్టాను, నిన్ను సంఘాలు కట్టాను, ఎంతమందిని రక్షించాను, అది చేశాను, ఇది చేశాను ప్రభు, అలా చేశాను ప్రభు, ఇలా చేశాను ప్రభు. కాదు, అదంతా వదిలేవయ్యా. నీ పొరుగువాడిని ప్రేమించావా? లేదు ప్రభా. దెన్ యూ డిడ్ంట్ ఫుల్ఫిల్ మై లా. నువ్వు నా ధర్మశాస్త్రం నెరవేర్చలేదే. హల్లెలూయా. అవన్నీ కూడా ఇందులోనే ఏమైపోయి ఇమిడి ఉన్నవి. అసలైన ఒకటే, ఆ ఒకటిలోనే అన్నీ కల్పించాడు దేవుడు. అందుకనే క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏంటి ఆజ్ఞ అంటే, అన్ని ఆజ్ఞలు కలిపి మిక్సీలో వేసేసారు యేసుప్రభువారు. అన్ని ఆజ్ఞలు కలిసి ఏం చేశారంటే ఒక మిక్సీలో వేసేసి
అన్ని గ్లాసుల్లో వద్దు, ఏ గ్లాస్ తాగాలో మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, అన్నీ కలిపి ఒక గ్లాసులు వేసి ఈ గ్లాసులో తాగంటే సరిపోద్ది అని ఒక ప్రేమ అనే జ్యూస్ని అందరికీ కలిపిచ్చేశారు. దేవునికి స్తోత్రం కలండి గాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ కూడా అందులోని ఇమిడి ఉన్నాయి. అప్పుడే మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం. చూడండి చివరి మాట, ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఏంటండి ధర్మశాస్త్రం? నీ పొరుగువాడిని ప్రేమించటమే ధర్మశాస్త్రం. హల్లెలూయా. వాట్ ఈస్ లా? ఏంటి ధర్మశాస్త్రం? ఏది చట్టం? ఏంటండి చట్టం? ఏంటండి చట్టం? ఏమీ లేదు చట్టం. నీ పొరుగువాడిని ప్రేమించటమే చట్టం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రము, ఆ ఫ్రీడమ్ని శరీరమైన క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడుకు దాసులై ఉండండి. ఆమేన్. అర్థమైందా మీకు? స్వాతంత్రము అంటే దేవుడు మనకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారండి. ఏం ఫ్రీడము? అందరినీ ప్రేమించండి అని ఫ్రీడమ్ ఇచ్చారట. నల్లోనే ప్రేమింతాను, తెల్లోళ్ళనే ప్రేమింతాను, ముసలోళ్ళనే ప్రేమింతాను, నక్కోళ్ళనే ప్రేమింతాను అని ఏమీ లేదంట. ఫ్రీడమ్. ఆమేన్, హల్లెలూయా. ఆ ఫ్రీడమ్ని శరీరమైన క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినికొకడు. దాసుడు అంటే ఏంటో తెలుసా? సర్వీస్ చేసేవాడు. ఆమేన్. ధర్మశాస్త్రం అంతయు కూడా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ఒక్క మాటలో సంపూర్ణమైపోయిందంటండి ధర్మశాస్త్రం అంతా. ఇన్ ఏ సింగిల్ వర్డ్, ఇన్ ఏ సింగిల్ ఫ్రేమ్. ఒక్క మాటలో, ఒక్క ఫ్రేమ్లో తేల్చేశారండి. ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఒక్క మాటతో సంపూర్ణమైపోయింది హోల్ లా. దేవుడు మొత్తం ధర్మశాస్త్రాన్ని అంతటికి కలిపి ఒక్క మాటలో తీసుకొచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింగిల్ వర్డ్, ఆ ఒక్క మాటతో సంపూర్ణమైపోయిందంట. ఏంటో తెలుసా? మొత్తం ధర్మశాస్త్రం అంతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అసలైన మాట ఇంకోటి ఉంది. అయితే ఒక్కరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరిని వల్ల ఒకడు బొత్తిగా నశించుదురేమో చూసుకోండి అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మీరు ఒకరిని ఒకడు ఏంటండి? అయితే మీరు ఒకరినొకరు కరిచేసుకుని ఒకరినొకరు తినేసి, భక్షించుకోవడం అంటే తినేయడమే కదా. అంటే భక్షించడం అంటే ఏంటి? అంటే ప్రేమించాల్సిన నోరు, ప్రేమ ప్రకటించాల్సిన నోరు ఏం చేస్తుంది? కరిచేస్తుంది, భక్షించేస్తుంది, అంటే తినేస్తుంది అనమాట. అదేనండి అర్థం. దిస్ ఇస్ ద మీనింగ్. ఒక్క మాటలో సంపూర్ణమైపోయిందంట. ఒక్క మాటలో సంపూర్ణమైపోయిందంట. కానీ అయితే మీలో చాలామంది కరిసే బ్యాచ్ ఉన్నారు, మీలో చాలామంది తినేసే బ్యాచ్ ఉన్నారు. ఏ బ్యాచ్ బాబాయ్? కొంతమంది కరిసేస్తారండి బాబు. వారం ఏం చేస్తారండి?
మామూలుగా కర్ర. మరి యేసుప్రభు ఎప్పుడు ఎవరిని కర్రలేదే. మరి ఈ బిడ్డకి ఈ కరుపుడు ఎలాగొచ్చింది? ఏ దయ్యం అట్టుకొచ్చింది ఈ కరుపుడు? ఈ కరిచే గుణం ఎవరు అట్టుకొచ్చారంటారు? యేసుప్రభు ఎవరిని కర్రలేదే, అలాగా ఎవరిని అలా భక్షించలేదే. దెన్ హౌ గాట్ యూ దిస్? మరి ఇది ఎలాగొచ్చింది నీ దగ్గరికి? ఈ కరిచే మనసు ఎలాగొచ్చింది? ఈ కరిచే బుద్ధి ఎలాగొచ్చింది? యేసుప్రభు గారు ఎప్పుడు లేదు కదా. ఎవరినైనా కరిచాడండి ఆయన? కరిచాడా? ఎవరు కరుస్తారండి జనరల్గా? అంటే మామూలు జంతువులే ఏ కరితే మామూలుగా చెప్పండి, మిమ్మల్ని ఏమంటలేదు అంటారు. జనరల్గా ఏమంటలేదు, ఏం కరుస్తాయి అంతేనండి. ఒకవేళ ఆ కరిచే బుద్ధులు మనస్తత్వాలు ఉంటే మనం ఎవరం? ఇంకెందుకు నన్ను నోటితో అనిపిస్తారు, మీరే అనేసుకోండి, ఏసు రక్తం చేయి, అంతే. ఇంక నేనేం చెప్పను దానికి. ఒకవేళ అలాంటి స్వభావం మనసు ఉంటే ఇంక మనం ఎవరో మనం డిసైడ్ చేసుకోవడమే. మనం యేసుప్రభు శిష్యులం కాదు, ఆయన బిడ్డలం కాదు. మనం ఎవరో తెలుసా? కరిచేవాళ్ళం. అయితే చదవండి, అయితే చదవండి, అందరూ చూస్తున్నారు కదా. అయితే మీరు ఒకరిని ఒకడు కరుచుకొని భక్షించడం అంటే ఏంటి? మరి కొరికేసి తినకుండా వదిలేద్దటి, జాంకే కొరికేసి తినేయడమే. భక్షించిన ఎడల మీరు ఒకరిని ఒకడు. ఇప్పుడు ఆవిడ కొరికేసుకుని ఈవిడ కొరికేసుకుంటే ఇద్దరు ఏమైపోతారు? బొత్తిగా నశించిపోతారు, అంతే. ఇంకేం మిగిలి ఉంటారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు ఒకటే చెప్పారు, ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటలో సంపూర్ణమాయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పొరుగు వారిని ఎవరిని కరొద్దు. యేసుప్రభు వారిని కరవడానికి నీకు నోరివ్వలేదు. పేతురు గారు, ఆ కత్తి లోపడేటండి. ఆ కత్తి తట్టుకున్నవాడు ఆ కత్తితోనే నశించిపోతాడు. డోంట్ టేక్ ఇట్ అవుట్. నీ ఆయుధం లోపల పెట్టండి. అది పాడు చేయడానికి కాదు, అది నశింప చేయడానికి కాదు, అది కరవడానికి కాదు, భక్షించడానికి కాదు. ఇట్ ఈస్ నాట్ ఫర్ డిస్ట్రక్షన్. అది నాశనం చేయడానికి, పాడు చేయడానికి కాదు. అది ఎందుకో తెలుసా? యేసయ్య ప్రేమను చూపించటానికి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారు పక్కోడు చెవి నరికేస్తే, ఎస్ పేతురు భలే నరికావు అని గంతులు వేయలేదు. ఎస్, నువ్వు నా ఓడు కాబట్టి భలే నరికేవు, నువ్వు అసలు యు ఆర్ ద రైట్ వన్. నా మీద వచ్చిన వాడికి నువ్వు భలే అడ్డొచ్చి భలే నరికేశావు అని పేతురుని ఆయన అభినందించలేదు. అది తీసి లోపల పెట్టు, అది పట్టుకుంటే దాంతోనే పోతావు. అది కాదు నీకు కావాల్సింది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆయుధం కంటే బలమైనదని చెప్పాను నేను. ఇది ఆయుధము కంటే బలమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయుధము కంటే బలమైనది దేవుని ప్రేమ. ఈ నూతన సంవత్సరంలో దేవుడు అలాంటి ప్రేమ హృదయాలు మన హృదయాల్లో నింపునుగాక. ఆమేన్, ఆమేన్. ఇంకా వెళ్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన నూతన విషయాలు మనకి బోధించి నేర్పించునుగాక.